నమస్తే అండి. నేను డాక్టర్ కిరణ్ లక్కిరెడ్డి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్, చంపాపేట్, హైదరాబాద్. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేది చాలా మందికి కూడా ఉంటుంది. ఏజ్‌తో పాటు కొందరికి ఫీమేల్స్‌లో ఎక్కువ ఉంటుంది. కొందరికి ఏజ్ పెరిగే కొద్దీ వస్తుంది. సో, ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల గుండె మీద ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే, దీంట్లో 2 రకాలు ఉంటాయి. హైపోథైరాయిడిజం అంటే మన థైరాయిడ్ ఫంక్షన్ అనేది తగ్గడం, లేదంటే హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ ఫంక్షన్ పెరగడం. 2 కూడా జరిగే అవకాశం ఉండొచ్చు. సో, రెండిటి వల్ల కూడా గుండె మీద ఒక ప్రభావం అనేది ఉంటుంది. దానివల్ల ఎఫెక్ట్స్ అనేది ఉంటాయన్నమాట. సో, దాన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఒకవేళ హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ ఫంక్షన్ అనేది తగ్గితే ఏం చేయాలి? దానివల్ల ఎలాంటి రిస్క్ ఉంటుంది? సో, యూజువల్‌గా హైపోథైరాయిడిజంలో మనకి హార్ట్ ఫంక్షన్ అనేది కొంచెం హార్ట్ రేట్ అనేది తగ్గడం జరుగుతుందనమాట. సో, హార్ట్ రేట్ తగ్గడం వల్ల మనకి హార్ట్ ఫంక్షన్ తగ్గి ఈజీగా అలసిపోవడము, మనకి ఎక్సర్సైజ్ కెపాసిటీ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ హైపోథైరాయిడిజంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దానివల్ల హార్ట్ అటాక్ రిస్క్ పెరిగే అవకాశం ఉంటుంది. సైమల్టేనియస్‌లీ బీపీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. పర్టిక్యులర్‌లీ డయాస్టోలిక్ హైపర్‌టెన్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఈ హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ ఫంక్షన్ తక్కువ ఉన్న వాళ్ళలో హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ అంటే హార్ట్ పంపింగ్ వీక్‌నెస్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. వీళ్ళల్లో ఆయాసం రావడం లేదా కాళ్ళ వాపులు రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ గుండె చుట్టూ కూడా నీరు అక్యుములేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఈ గుండె చుట్టూ నీరు అక్యుములేట్ అయ్యే ఛాన్స్ ఏంటంటే కొన్ని సడన్‌గా జరగచ్చు, కొన్ని లేట్‌గా జరగచ్చు అనమాట. సో, ఈ హైపోథైరాయిడిజంలో సరిగ్గా ట్రీట్ చేసుకుంటే స్లోగా గుండె చుట్టూ నీరు క్రానిక్ అంటాం. క్రానిక్‌గా అక్యుములేట్ అయితే సింప్టమ్స్ అనేది తొందరగా రావు. సో, వాళ్ళకి నిదానంగా ఫెటిగ్ ఈజీగా అలసిపోవడము, ఆయాసం రావడం జరుగుతుంది. కొందరిలో సడన్‌గా జరిగే అవకాశం. అలాంటి వాళ్ళలో సడన్‌గా ఆయాసంతో హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో, ఇవి హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ ఫంక్షన్ తగ్గడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. అదే హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్స్ ఎక్సెస్ ఉండడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే మన హార్ట్ రేట్ ఎక్కువగా ఉండొచ్చు. అంటే రెస్టింగ్ హార్ట్ రేట్ కూడా మనకి ఎక్కువ గుండె కొట్టుకోవడం అంటే పాల్పిటేషన్స్, గుండె దడ ఆయాసం అనేది వచ్చే అవకాశం ఉండొచ్చు. కొన్ని డిఫరెంట్ టైప్స్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ రిస్క్ అనేది పెరగడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ కూడా పర్టికులర్లీ ఎల్డర్లీ పీపుల్లో ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సేమ్ థైరాయిడ్ ఫంక్షన్ అంటే థైరాయిడ్ హార్మోన్స్ ఎక్సెస్లో ఉన్నప్పుడు కూడా మన గుండె అనేది ఎక్కువగా వర్క్ చేయడం వల్ల మనకు హార్ట్ పంపింగ్ ఫెయిల్యూర్ జరిగే అవకాశం ఉండి హార్ట్ ఫెయిల్యూర్ సైన్స్ అనేది డెవలప్ అవ్వచ్చు. అండ్ ఎక్కువ గుండె కొట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆక్సిజన్ డిమాండ్ అనేది ఎక్కువయ్యి సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్ కూడా అయ్యే అవకాశం ఉండొచ్చు. సో, తద్వారా హార్ట్ అటాక్ అనేది డెవలప్ అయ్యి వాళ్ళకి ఛాతీ నొప్పి, ఈ ఆయాసం అనేది కూడా రావచ్చు. ఇంకోటి ఏంటంటే మన థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల పల్మనరీ హైపర్టెన్షన్ అంటే మన ఊపిరితిత్తులకు బ్లడ్ సప్లై చేసే దాంట్లో ప్రెషర్స్ అనేది పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో, ఆ ప్రెషర్స్ పెరగడం వల్ల కూడా మనకి డ్యామేజ్ అనేది జరిగి ఆయాసంతో ఇబ్బంది పడేవాళ్ళు అవ్వచ్చు అనమాట. సో, ఇవి హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం వల్ల వచ్చే నష్టాలు. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో, వీళ్ళు ఈజీగా ఫస్ట్ ఈ సింప్టమ్స్ అనేది డయాగ్నోస్ చేయగలగాలి. దాని తర్వాత టెస్టులు థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ అనేది చెక్ చేయించుకొని దానికి హార్మోనల్ థెరపీ ఏదైతే హైపోథైరాయిడిజం ఉంటుందో దానికి థైరాయిడ్ సప్లిమెంటేషన్ అనేది తీసుకోవాలి. లేదా థైరాయిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో యాంటీ థైరాయిడ్ మెడికేషన్స్ అనేది ఉంటుంది. సో, అవి వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ మీ హార్ట్ రేట్‌ని మానిటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎంత తక్కువ ఉందా, ఎక్కువ ఉందా అనేది చూసుకోవాలి. దెన్ హార్ట్ హెల్తీ డైట్, లో సోడియం, తక్కువ సోడియం, మోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ హోల్ గ్రెయిన్స్ అనేది గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అందుకే ఎక్కువ తీసుకొని ఆయిల్ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్ తక్కువ తీసుకుంటే మంచిది. నెక్స్ట్ వీళ్ళలో కొలెస్ట్రాల్ రిస్క్, బీపీ రిస్క్ ఉంటుంది కాబట్టి బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. దానివల్ల మన హార్ట్ అటాక్ రిస్క్ అనేది తగ్గించుకునే అవకాశం ఉండొచ్చు. అండ్ కంపల్సరీగా ఇద్దరు కూడా థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా వాళ్ళు ఎక్సర్సైజ్ కెపాసిటీ అనేది పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ సైమల్టేనియస్లీ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళల్లో. అండ్ పర్టికులర్లీ ఎల్డర్లీ పీపుల్లో హై హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్ పర్టికులర్లీ హైపర్ థైరాయిడిజంలో ఉంటుంది, బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అది రికగ్నైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ హై హార్ట్ రేట్స్ని రికగ్నైజ్ చేస్తేనే మన బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ రెగ్యులర్గా థైరాయిడ్ మెడికేషన్స్కి అనేది ఫాలో అప్లో ఉండి దాని లెవెల్స్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవేంటి థైరాయిడ్ వల్ల వచ్చే నష్టాలు ఏంటివి గుండెకి, దానికి ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకుంటే దాన్ని కాపాడుకోగలరు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్తే అండి.